గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ముందస్తు బెయిల్ రద్దయింది. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలో గోపిరెడ్డిపై 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో 307 సెక్షన్ కింద కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా నర్సరావుపేట 13వ అదనపు జిల్లా న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసింది. జేఎస్ఆర్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న 2 వ్యక్తులు అత్యాచారానికి యత్నించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్లో నివాసం ఉంటూ మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్లో ట్రైనీగా జాయిన్ అయింది. అదే రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సంగారెడ్డి జనార్దన్ సైట్ విజిట్ కోసం అంటూ ఆ యువతిని కారులో ఎక్కించుకొని కొంత దూరం తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. అయితే వారి నుండి తప్పించుకున్న ఆ యువతి గత రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి అక్కడి నుండి మియాపూర్కు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సిఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపారు.